మొన్న జరిగినటువంటి పార్కింగ్ ఇష్యూలో ఆ అబ్బాయి సాయి అనే అతను సారీ చెప్పాడు, మీ మార్వాడీలందరూ కూడా సారీలు చెప్పారు, కాంప్రమైజ్ అయిపోయారు, గొడవ లేదు అని ఒప్పుకున్నారు. కానీ కూడా ఇవాళ తెలంగాణ బంద్ ఎందుకు జరుగుతోంది? అది నేను అనేది సార్, మొన్న మిమ్మల్ని ఒక మాట చెప్తా. ఒక డిబేట్ లా సో కాల్ తెలంగాణ నాయకుడు ఏమన్నాడు, జిగ్నేష్ గారు కరెక్ట్ చెప్పిండు, మనం అందరం కూర్చొని దానికి పరిష్కారం చేసి ప్రభుత్వం దగ్గర తీసుకుపోదాము అని చెప్పి మళ్ళీ అది మొన్న రాత్రి ఒక డిబేట్ లోనే చెప్పిండు, డైరెక్ట్ పేరుతో సహా చెప్పిండు. జిగ్నేష్ దోషి గారు కరెక్ట్ చెప్పారు. మనం దీని ఒక బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కలిసి దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలని కూర్చొని పరిష్కారం చేశాక ప్రభుత్వం దగ్గర పోదామని అది మొన్న రాత్రి చెప్పినాక మళ్ళీ నిన్న మధ్యాహ్నం మీకు తెలంగాణ బంద్ ఎందుకు అయింది సార్ చెప్పండి? మీరే టీవీలో ఓకే అని ఒప్పుకున్నారు. మనము చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎట్లా వంటి చేయగలుగుతాం, మన చేతిలో ఉన్నది చేద్దాము. మన చేతిలో లేని కాన్స్టిట్యూషన్ లేని మనం ఎట్లా చేస్తాం సార్? అది చట్టం మనకు వర్తిస్తుందా సార్? మనం ఏమైనా చట్టం విపరీతంగా చేస్తే చట్టం ఒప్పుకుంటారా సార్? ఎంత పెద్దోడు ఉంటే కూడా ప్రధానమంత్రి కూడా చట్టంలో తగులుతుంది, మనకు కూడా చట్టం ఉంటుంది. ప్రతి ఒక్కరికి చట్టం కంటే పెద్ద ఎవరు లేరు, చట్టం ఎవరికి చుట్టాలు లేదు. కానీ కానీ ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఎక్కడికి ఎండ్ కార్డ్ పడుతుంది అనుకుంటున్నారు? ఏం ఫైనల్ గా ఎక్కడికి ఇది క్లోజ్ అవుతుంది? ఇది ఇటువంటి రోజు దేశంలో నడుస్తూనే ఉంటాయి సార్. దీనికి పెద్ద మనం అందరం కలిసి దీని పరిష్కారం చేయాలి సార్. ఈ ఉద్యమములు అన్ని మనం తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసిన వాస్తవం అది మంచిదే, మనం అందరం సాధించుకున్నాం, మేము కూడా దాంట్లో ఉన్నాం. ఈ బిజినెస్ లా మన సనాతన్ గాన మనకు బిజినెస్ కమ్యూనిటీలా గో బ్యాక్ కమ్ బ్యాక్. కానీ జిగ్నేష్ గారు ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఈ ఉద్యమానికి పోల్చి చూడలేము. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో గండి కొడుతున్నారని. మీరేమి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడేమి నియామకాలకు రావట్లేదు, మీ ఉద్యోగాలు మీ బిజినెస్లు మీరు చేసుకుంటారు, వీళ్ళ బిజినెస్లు వీళ్ళు చేసుకుంటారు. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, హెల్తీ కాంపిటీషన్ ఉండాలని కోరుకోవాలి. కానీ ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికి కూడా ఇంకా ఇట్లా వేరు చేసి ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాలనే సమాజం మనకు అవసరమా? కరెక్టా? 200% రాంగ్ సార్. మనం భారతీయులం అంతా, భారతదేశం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లా పండితోళ్ళు పోయినారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ జాగాలలో వచ్చేస్తే మన ప్రభుత్వము మొత్తం వేరే దేశంలో పోయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎందుకు పిలుస్తున్నారు సార్? ఎందుకు పిలుస్తున్నారు? మన ముఖ్యమంత్రి గారు కానీ, గుజరాత్ ముఖ్యమంత్రి కానీ, లేకుంటే ఇంకొక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఆయన ఎందుకు అందరికీ మా స్టేట్ లో చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో కానీ ఎందుకు మా స్టేట్ లో వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం? బెంగాల్ ఎందుకు ఆగమాగం అయిపోయింది? ఇట్లా వంటి గొడవల వల్లనే బెంగాల్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తలేరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా పోస్టర్లు పెట్టిండు, 1,78 కోట్ల ఇన్వెస్టర్ వస్తున్నారని. సార్ ఇవి అన్ని చిచ్చులు చూస్తే ఎవరైనా ఇన్వెస్టర్ వస్తారా సార్ మన తెలంగాణలో? ఇట్లా వంటి చిచ్చులు ఇదే వరకు ఎవరైనా ఇన్వెస్టర్ మన తెలంగాణలో వస్తారా సార్? ఇది మన ఇంట్లో గొడవ సార్. అన్నదమ్ములు కొట్లాడు కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు, ఇది పెద్ద గొడవ కాదు. మన ఆంధ్ర తెలంగాణ కంటే పెద్ద గొడవ సార్ ఇది. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కంటే గొడవ పెద్దది కాదు, ఇన్వెస్టర్లు వస్తారా? మీరేమో కుట్ర అంటున్నారు. ఎవరి కుట్ర? కుట్ర అంటే సార్ సనాతన ధర్మంలో కుట్ర, సనాతన ధర్మంకి ముక్కలు చేయాలని ఒక కుట్ర. ఎవరు ఆ కుట్ర చేసిన వాళ్ళు ఎవరు? మీ ఒపీనియన్ ఏంటి? నిన్న సార్ ఒక రౌండ్ టేబుల్ లా ఒక డిబేట్ లో నేను కూడా ఉన్నాను, అలా చూపెట్టిను. ఒక పెద్ద మనిషి డైరెక్ట్ చెప్తున్నారు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అలగ్ చేయాలి, నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు సొమ్ములు దోచుకుంటున్నారు, వాళ్ళని మనం అలగ్ చేసుకోవాలి. అంటే ఇండియా పాకిస్తాన్ లెక్క మనం కూడా సౌత్ నార్త్ అలగ్ కావాలి సార్. ఆయన ఉద్దేశం ఏది? ఇప్పుడు సోకాల్ ఒక లీడర్ తమిళనాడు వచ్చిండు, నేను తెలంగాణ ఉద్యమకారు అంటుంటే ఆయన ఎక్కడ వీడియో ఉన్నది తెలుసా సార్ మీకు? ఢిల్లీలో భారత్ తెరే తుక్డే ఇన్షల్లా దాంట్లో ఆయన లీడ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆయన వచ్చి తెలంగాణ గురించి మాట్లాడుతున్నా? ఇప్పుడు ఆయన తెలంగాణ బిడ్డ అయిపోయినా సార్? మీరు చూడండి, నిన్న టీవీలలో ఆయన ఫోటోలు క్లిప్లు డైరెక్ట్ వచ్చినాయి. ఆయన ఢిల్లీలో పోయి ఏమో భారత్ తెరే తుక్డే ఇన్షల్లా అంటుండు, ఈడ వచ్చి తెలంగాణ అంటుండు, ఈడ వచ్చి గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే ఏం సంగతి సార్? ఆ పబ్లిక్ పిచ్చోళ్ళు ఉన్న అనుకున్నారా మీరు? పబ్లిక్ కి తెలివి లేదా? పబ్లిక్ అర్థం చేయలేకపోతున్నారు ఇవన్నీ. మీరు ఏమైనా తప్పులు చేస్తే పబ్లిక్ ఎవరు ఊరుకోరు సార్. ఆయనకు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు? నిన్న సాయన్న అరవింద్ అన్న ఏమన్నాడు, ఆయన శామ్స్ ఎవరు నాకు తెలియదు. మళ్ళీ 15 రోజుల నుంచి మీరు ఆయన పేరు చెప్పి మీడియా మీద వచ్చి ఇవన్నీ చేసినప్పుడు ఆయనని మిమ్మల్ని డైరెక్ట్ చెప్పింది కదా, మా బ్రదర్ సాయన్న, మా బ్రదర్ అరవిందే చెప్పింది కదా, ఈయన ఎవరు భయ మాకు తెలియదు, మేమైతే మాకు సాయన్న అయితే డైరెక్ట్ చెప్పేసిండు.
సో ఇప్పుడు ఏంటి సార్ ఫర్దర్గా మనమంతా కలిసిమెలిసి ఉండాలి, మనమంతా భారతీయులం. సో ఇటువంటి సందర్భాల్లో ఈ గో బ్యాక్ అనే ఉద్యమాలు వద్దు, మనం అంతా కలిసి ఉండటమే ముద్దు. ఎట్లా దీనికి ఎట్లా పరిష్కారం ఎట్లా? ఈ పరిష్కారం ఎట్లా అంటే సార్, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటది. మనము ఈగో లేకుంటే మైండ్లలో ఏదైనా మన వచ్చేసి అనుకో, ఇది జిగ్నేష్ జోషి దొంగోడు, జిగ్నేష్ జోషి 2000 రూపాయలు ఇస్తే ఇట్లా అది తీసేయండి సార్. జిగ్నేష్ జోషి నా తమ్ముడే, సరే అరే తమ్ముడు నువ్వు తప్పు చేసావు అని కూర్చొని దాన్ని పరిష్కారం చేయవచ్చు సార్. గో బ్యాక్ చెప్తే పరిష్కారం కాదు, ఎవరు ఊకోరు. ఇప్పుడు పిల్లిని కూడా మీరు రూమ్ లో బంద్ చేస్తే 2 రోజులు 3 రోజులు భయపడుతుంది, 4వ రోజు పిల్లి కూడా మీ మీద వచ్చేస్తుంది పులి లెక్క. మేము బిజినెస్ చేసేటోళ్ళము, దండం పెడుతున్నాము, మాకు ఎవరితో గొడవలు లేదు సార్. మీరు డూప్లికేటు బిల్ ఇస్తలేదు అన్నీ మాట్లాడక సార్. చైనా ప్రోడక్ట్ చెప్పండి మీరు. దాని గురించే మోదీ గారు ప్రతి ఒక్క వస్తువు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఇవి కొద్ది రోజు పడతాయి సార్ ఇట్లాంటి కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మన దగ్గర అన్ని ప్రోడక్ట్ రావాలి, మనం మేక్ ఇన్ ఇండియా చేయాలి వరకు. అప్పుడు వరకు మన ఓపిక లేకుంటే 10 సంవత్సరాల వరకు ఓపిక పడ్డాం. తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక తెలంగాణ వచ్చే 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలనే వెళ్ళిపోవాలి సార్ మేము. అది 12 సంవత్సరాల పాప. ఇప్పుడు మన తెలంగాణ 12 సంవత్సరాల పాప. ఇప్పుడు మనకు ఎక్కడో పోయేది ఉంది. ఇంకా 18 కావాలి, మళ్ళీ 21 కావాలి, ఇంకా బంగారు తెలంగాణ కావాలి. మన అంతా మొత్తం దేశంలో మన తెలంగాణ మంచి అభివృద్ధి చేయాలని ఉద్దేశం ఉండాలి మనకు. గో బ్యాక్ గీ బ్యాక్ అంటే ఎక్కడైతే సార్, ఇప్పుడు గుజరాత్ లో అంటారు, ఇంకొక రాష్ట్రం మహారాష్ట్ర అంటారు, ఇక్కడికి గో బ్యాక్ బీహారీ యూపీ అంటే ఇది మనం భారత్లలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో పాకిస్తాన్ బంగ్లా? మనం ఎవరికి రోహింగ్యాకి చెప్పాలి గో బ్యాక్? వాళ్ళకు కూడా చెప్పమంటున్నారు కదా, రోహింగ్యా వాళ్ళకు కూడా చెప్పండి, మాకే అభ్యంతరం లేదంటున్నారు. మన హైదరాబాద్ కి రజాకార్ నుంచి ఎవరు తీసుకొచ్చింది సార్? సర్దార్ వల్లభాయ్ పటేల్ తెచ్చిందా? ఎవరు తెచ్చింది సార్? ఆయన రాసిండు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిండా 200 మంది గుజరాతీ ఉండాలి లేకుంటే 1000 మంది ఉండాలి సార్? ఆయన ఉద్యమకారు, మన తెలంగాణ రజాకార్ మన మీద ఎట్లా ఇబ్బందులు పెట్టి అది తట్టుకోకుంటే ఆయన రజాకార్ నుంచి మనకు హైదరాబాద్ ఇప్పించిండు. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఇప్పించారు. మేము కూడా చెప్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతీ ఉన్నారు, మీరు గుజరాతీ మార్వాడికి పోమని చెప్పేటోళ్ళు మీరెవరు, నేనెవరు? సో చూద్దాం జిగ్నేష్ గారు, గో బ్యాక్ కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుందాం. ఒకటే లాస్ట్, మా గుజరాతీ మార్వాడి వాళ్ళకు తెలుగు చదవనికి రాదు, రాయనికి రాదు. దాని గురించి మీరు ఏమంటుండు? ఒక ఛానల్లో నేను తెలంగాణ ఉద్యమం చేస్తే 10 లక్షల మంది లైక్ చేసి, అరే బాబు నీకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వెళ్ళి నీకు 10 లక్షలు అంటే 3 కోట్లు 90 లక్షల మంది నీకు లైక్ చేస్తలేదు నువ్వు చెప్పిన మాటకు. నువ్వు అందరి ముఖం చెప్పుకుంటా, నేను పెట్టేనే 10 లక్షల లైక్ వచ్చింది. గుజరాత్ లో పెడితే మా గుజరాతీ వాళ్ళకు దేశ్ దేవుడు అంటే 50 లక్షల మంది వస్తారు. చూద్దాం జిగ్నేష్ గారు, ఈ ఉద్యమం ఎక్కడికి ఆగుతుంది ఏంటి చూద్దాం. లేదు సార్, ఒకరిద్దరు తప్పు చేస్తే మొత్తం గుజరాతీ జాతి దేశ దేవుడు అంటారా?